హాయ్ అండి. మామిడికాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది గదా! తొందరగా తినేసేయండి ఇంక చేసుకొని. మామిడికాయ తురిమి కొంచెం కరివేపాకు, పల్లీలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి అలా తీసుకోవాలి. కొంచెం ఉడికించిన రైస్ గూడా తీసుకోవాలండి. బాస్మతి రైస్ అయితే నేనిక్కడ వాడుతున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసి చక్కగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం పసుపు గూడా వేసుకోవాలండి. ఈ మామిడికాయ పులిహోరని మనం బాస్మతి రైస్‌తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇలా మనం మామిడికాయ తురుమును గూడా వేసేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ పాటు అలా ఉడికించుకోవాలండి. పచ్చి వాసన పోతుంది గదా! ఇప్పుడు మనం బాస్మతి రైస్‌లో కొంచెం అలా సాల్ట్ వేసేసి ఈ ఇది ఈ పోపు అంతా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవడమే. చాలా బావుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ గూడా చేయండి. బాయ్ బాయ్.